మరి ఏంటి సార్, జనసేనని పవన్ కళ్యాణ్ ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. జాతీయ సమగ్రతకు జనసేన పేరుతో కాక్రోచ్ పార్టీలపై కూడా, కాక్రోచ్ జనతా పార్టీ, కాక్రోచ్ ఉద్యమంపై కూడా ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? పవన్ కళ్యాణ్ గారు జాతీయ సమగ్రత గురించి మీటింగ్ పెట్టారు ఢిల్లీలో. అది బీజేపీకి మద్దతుగా పెట్టారా, లేదంటే బీజేపీ పార్టీ 3 days బ్యాక్ అమిత్ షా గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఇండియాలో ఏ స్టేట్ లోనైనా సరే మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, వి విల్ ఫైట్ విత్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్ అని చెప్పారు ఆయన. సో ఆయన ఒంటరిగా పోటీ చేస్తే ఇక్కడ కూటమిలో ఉన్న టీడీపీకి బలం తగ్గిపోతుంది, ఇక్కడ టీడీపీకి ఏమన్నా ప్రమాదం జరుగుతుందేమోనని ఈ కాక్రోచ్ యాజిటేషన్ హైదరాబాద్ లో స్టార్ట్ అయింది కదంటే, మీటింగ్ జరిగింది. దీన్ని సందర్భంగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారితో మా చంద్రబాబు నాయుడు గారు పెట్టించారని ఒక వర్గం చెప్తుంది. లేదు, ఈయనే కాక్రోచ్ పార్టీకి యాంటీగా మాట్లాడదాం, బీజేపీకి దగ్గర అవుదాం, బీజేపీ మన గ్రిప్ లోంచి వెళ్ళకూడదు అని మన జనసేనని నిర్ణయం తీసుకున్నారని కొంతమంది అంటున్నారు. ఏదైతేనేంటి మీటింగ్ కండక్ట్ చేశారండి. మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు మేము జనసేన నుంచి బయటకు వచ్చేసాం సార్, మాకు జనసేనతో ఏ విధమైన సంబంధం లేదు, జనసేనలో ఉండి జనసేన విమర్శించడం తప్పని చాలా మంది జన సైనికులు మాకు మెసేజ్లు పెడుతున్నారు. కరెక్టే, ఆ పార్టీతో మాకు ఈ రోజుతో ఏ సంబంధం లేదు. అంటే ఇంక బయటకు వచ్చారా జనసేన నుంచి? బయటకు మేము జనసేన నుంచి మేమే చెప్తున్నాం, మేము డ్రాప్ అయిపోయాం, ఆ పార్టీతో మాకు సంబంధం లేదు సార్. ఆ పార్టీ 10 years టైం వేస్ట్ చేసుకున్నాం, నష్టపోయాం. ఇక మా రాజకీయ గమ్యం దేవుడే డిసైడ్ చేయాలి. 2019 కల్లా మేము కూడా ఏదో దిగిన తర్వాత తప్పదు కదా, ఏదో ప్లాట్ఫామ్ ఎత్తుకుంటాం, అది వేరే విషయం. పొలిటికల్ గా మేము ఏదో మా దారి మేము చూసుకుంటాం. జన సైనికులకు చెప్తున్నా, మేము జనసేనలో ఉండి జనసేన విమర్శించట్లేదు, మేము జనసేన నుంచి బయటకు వచ్చేసాము, జనసేన పార్టీకి మాకు సంబంధం లేదు. జనసేన పార్టీ టీడీపీకి బ్రాంచ్ ఆఫీస్ గా పనిచేయడానికి మేము తట్టుకోలేక మేము బయటకు వచ్చేసాము. ఈ రాజ్యసభ సభ్యత్వ విషయంలో తెలిసిపోయింది. ఇంకా పవన్ కళ్యాణ్ నమ్ముకుని మోసపోవడానికి మేము సిద్ధంగా లేము. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, జనసేన పార్టీ ఢిల్లీలో దేశ సమగ్రత కోసం మీటింగ్ పెట్టింది, ఓకే, మంచి పరిణామం. కానీ పవన్ కళ్యాణ్ గారికి డైరెక్షన్ ఎవరు ఇస్తున్నారు, స్క్రిప్ట్ ఎవరు ఇస్తున్నారు నిజంగా అచ్చట్లేదు సార్. బీజేపీ పార్టీ ఇండియాలో చాలా బలంగా ఉంది. అన్ని వ్యవస్థలని ఎలక్షన్ ఇంజనీరింగ్ చేయడంలో కానీ, పార్టీలని చేల్చడంలో కానీ, ఆపరేషన్ మహారాష్ట్ర, ఆపరేషన్ బీహార్, ఆపరేషన్ నార్త్ ఈస్ట్, ఆపరేషన్ గోవా, అన్ని సక్సెస్. నేను చెప్పినవన్నీ సూపర్ సక్సెస్, అవునా కదా? ఇప్పుడు నార్త్ ఈస్ట్ లో అస్సాం, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్ స్టేట్లలో 30 to 40% క్రిస్టియన్స్ ఉండే ప్లేసుల్లో కూడా బీజేపీ జెండా ఎగరేస్తుంది. అంటే వాళ్ళ ఎలక్షన్ ఇంజనీరింగ్ కరెక్ట్ గా ఉంది. అన్ని సంస్థలని గ్రిప్ లో పెట్టుకుని చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు. వెరీ నైస్. ఈ రోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, మేము మాజీలు, ఆయన బలవంతమైన సర్పం చలిమలతో పుట్టిన శారద సుమతి అని ఒక శతకం చదువుతున్నాడు. ఆయన స్క్రిప్ట్ ఓడిస్తున్నాడండి. ఆయన బీజేపీ త్వరగా మీటింగ్ పెట్టి, బీజేపీ లాంటి బలవంతమైన సర్పం కాక్రోచెస్ అనే చిన్న పార్టీ చలిచేమల పార్టీతో చచ్చిపోద్దని చెప్తున్నాడండి. ఇంకేం చెప్పాలి సార్? ఆయన కనీసం ఆయన పార్టీలో స్క్రిప్ట్ ఇచ్చి ఉండన్నా మార్చమనండి సార్. సరిగ్గా స్క్రిప్ట్ ఇచ్చి ఉండి పెట్టుకోమనండి పవన్ కళ్యాణ్ గారిని. అంటే ఏదో చెప్పబోయి మరేదో చెప్పి ఇంకేదో భావం వచ్చేలాగా ఓ పద్యాన్ని, ఆయనకు వచ్చినటువంటి ఒక పద్యం ఉంది కదా అని చెప్పి ఆ పద్యాన్ని వాడేసుకున్నారా? పవన్ కళ్యాణ్ గారు రాయమని లేదంటే, ఆయన స్క్రిప్ట్ ఇచ్చే వ్యక్తిని చెప్తున్నా. పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ ఇచ్చే వ్యక్తి బీజేపీకి మద్దతుగా ఉన్న పద్యం పెడతాడా, యాంటీగా ఉన్న పద్యం పెడతాడా? అసలు అర్థం అవుతుందా ఏమన్నా? అదే కదా, అసలు అంటే బాధపడారు. అసలు బీజేపీ పార్టీకి మద్దతుగా మీటింగ్ పెట్టిన నాయకుడు దానికి మద్దతుగా ఉన్న శ్లోకం చదువుతాడా? బలవంతమైన సర్పం చలిచేమలు కుట్టిన సావత సుమతి అని చెప్పి సుమతి శతకంలో ఈ పద్యం పెడుతున్నాడు. అంటే కాక్రోచ్ పార్టీ విప్లవం ద్వారా, కాక్రోచ్ పార్టీ యాజిటేషన్ ద్వారా బీజేపీ పార్టీ ప్రభావం జరుగుతుందని చెప్తున్నాడు ఆయన. ఏం చెప్పను నేను, అంతకుమించి మేము ఏం చెప్పండి. ఇప్పుడు అంతకుమించి మేము ఏం మాట్లాడతాం చెప్పండి? ఆయన పార్టీ నడిపే విధానం కానీ, ఆయన అనుకున్న వ్యక్తులు కానీ అంత సమర్థులు.
ఆయన వెనకున్న టీం అంత గొప్పగా పనిచేస్తుంది సార్. అది ఆయన తప్పు కాదు, ఆయన వెనకున్న టీం అంత బాగా పనిచేస్తుంది. పవన్ సగం కళ్యాణ్ మంది మొన్నటి వరకు పవన్ పార్టీ కళ్యాణ్ మీద బతికేవాళ్ళు, సగం మంది చంద్రబాబు నాయుడు కోవటం ఉన్నారు అందులో. ఉమ్, పార్టీ క్యాడర్ అనేది ఎలా ఉందో చూస్తున్నాం. గ్రౌండ్ లెవెల్లో ఆయనకి మద్దతు ఇచ్చిన సామాజిక వర్గం ఈ రోజు వెన్నుముకలు ఇరిగిపోయి రోడ్డు మీద కూర్చొని దిగుతున్నారు. అయిపోయింది. ఓకే. గ్రౌండ్ లెవెల్లో ఉన్న సామాజిక వర్గం చాలా ఆర్థికంగా చాలా దెబ్బలు తిన్నారు. ఉమ్, ఈయన సర్దుకుపోదామని చెప్తారు మా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మన సర్దుకుపోవాలి కూటమి గురించి అని చాలా సార్లు చెప్పారు, తప్పులేదు, ఆయన చెప్పారు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఒకసారి చెప్పారా వాళ్ళ కేడర్కి మనం కూటమిలో ఉన్నాం, మనం సర్దుకుపోవాలి అని చెప్పారా? లేదు. ఒక్కసారి కూడా చెప్పలేదు. మరి మా నాయకుడు ఎందుకు చెప్తున్నాడంటే చెప్తాడు. ఇప్పుడు ఈయన కూటమి అవసరం అనే పరిస్థితి ఏర్పడింది. కూటమికి ఈయన అవసరం అనే పరిస్థితి లేదు. ఓకే. ఇంత దారుణమా? గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ తెలుసుకోండి సార్. ఇక్కడ విజయ్ నెగ్గిన తర్వాత జన సైనికుల్లో కానీ ఆయనకి మద్దతు ఇచ్చిన వర్గాల్లో కానీ విప్లవం వచ్చింది సార్. కళ్ళ ఉంటే రక్తం వచ్చింది సార్, నీళ్లు కాదు. చూడండి ఆ విజయం చూడండి. నెగ్గాడు. పోలీస్ ఫోర్స్ కానీ, విమెన్ వెల్ఫేర్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఆయన తీసుకునే స్టెప్స్ చూడండి. అది నాయకత్వం లక్షణం అంటే అది. ఉమ్, ముందు నాయకుడు అనేవాడు అలా ట్రైన్ అవ్వాలి, లేదు సమర్థన పెట్టుకుని రన్ చేయాలి. మాకు దశా దిశ నిర్దేశమే చంద్రబాబు నాయుడు అయితే ఏం చేస్తామండి? జనసేనకి దశ దిశ నిర్దేశం చేసేవాడు చంద్రబాబు నాయుడు గారిలా ఉంది మా పరిస్థితి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ జాతీయ అంటే గతంలో ఈయన అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని సనాతన వేషధారణ వేశారు. ఇప్పుడు జాతీయ సమగ్రత అవతారం ఎత్తుతున్నాడు. ఎలా చూడాలి? తప్పే ఉందండి. ఆయన సనాతని అంటే సనాతని. ఇక్కడ వినేవాళ్ళు ఉన్నాం కదా ఆంధ్రప్రదేశ్ లో. ఆయన దృష్టిలో ఈ జన సైనికులు అనేవాళ్ళు గుర్రులు, అమాయకులు. ఆయన చెప్తే తింటారు. ఆయన టీడీపీ పార్టీ కుంభస్థలాన్ని కొట్టాలంటే ఓకే అంటారు. లేదు మనం టీడీపీతో ఎలా బాబు గారు ఎక్స్పీరియన్స్ అంటే ఓకే అంటారు. ఆయన ఏది చెప్తే అది ఓకే అనేవాళ్ళు ఆ పార్టీలో ఉండాలి. ఆయనకి ఒక విషయం తెలీదు. పార్టీ అనేది కొన్ని కోట్ల మంది ఓటర్స్, కొన్ని లక్షల మంది పార్టీ మెంబర్స్, కొన్ని వేల మంది నాయకులు, కొన్ని వందల మంది కార్యకర్తలతో ముడిపడిన అంశం అండి ఇది. కొన్ని ఫ్యామిలీస్ కి ఎఫెక్ట్ ఇస్తుంది సార్. ఆయన ఆ విషయం తెలుసుకోవట్లేదు. ఆయన ఏంటంటే పార్టీ పెట్టాడు, వాళ్ళ అన్నయ్య ఎమ్మెల్సీ అయ్యాడు, ఆయన పిఏ ఎమ్మెల్సీ అయ్యాడు, ఆయన సంబంధించిన వ్యక్తి రాజ్యసభ అయ్యాడు, రన్ చేసేస్తున్నాడు పార్టీని. ఆయన పవర్ షేరింగ్ లో డిప్యూటీ సీఎం అయ్యాడు, ఆయన హనుమాల నాదన్ల గారు మినిస్టర్ అయ్యాడు. ఈ విధంగా ఇంకో నలుగురు మినిస్టర్లు అయ్యారు. ఈ విధంగా పార్టీని ఆయన ఏమనుకున్నాడంటే ఇంతమంది లైఫ్ లో ఎఫెక్ట్ అవుతాయి అని తెలియట్లేదు ఆయనకి. గ్రౌండ్ లెవెల్లో పార్టీ కార్యకర్తలు ఆర్థికంగా దెబ్బతినేసి రోడ్ల మీద పడిపోయారు సార్. అది ఆయనకి పట్టదు. ఒక జనరేషన్ 2014 నుంచి 24 వరకు ఆయన అనుమానాలు తిరిగి ఈ రోజు ఆర్థికంగా దెబ్బతినేసి ఉన్నారు. వాళ్ళందరికీ మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను, దయచేసి జన సైనికులు ఎవరూ కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు. బ్రదర్, మనకు రాజకీయాలు పడవు, మనం మ్యాచ్ అవ్వం దీస్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ కి. మనం చాలా జాగ్రత్తగా మన ఫ్యామిలీస్ ని మనం చూసుకుందాం, మన ఆర్థిక స్వావలంబన మనం చూసుకుందాం. ఎలక్షన్ టైంలో ఎవరి వల్ల మనకు లాభం జరుగుతుందో చూద్దాం, ఎవరి వల్ల మనకు బెనిఫిట్ అవుతుందో చూద్దాం. మనం అప్పుడు మన పొలిటికల్ డెస్టినేషన్ చూసుకుందాం. అప్పటి వరకు దయచేసి ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు, నష్టపోవద్దని చెప్తున్నాను సార్.